అమ్మా ఏదంటే రాసేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారు. జగన్ ఎవరి వల్ల చెప్పండి? అందుకని జగన్ అదంతా ఎవరి వల్ల? అలానే ఫేమస్ అయ్యారు. అదంతా కరెక్టే కాదా అనట్లా. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంత ఉంది కదా. కదా పాజిటివ్ నే తీసుకోకూడదు, నెగిటివ్ కూడా తీసుకోవాలి. కనుక సీఎం మీ దగ్గరికి వస్తా అన్నారు కదా ఆంటీ. చేస్తూ ఉంటారు, వెళ్ళండి మీ పని కోసం. అయిపోయినాక అలా కాదు కదా, మీరు కూడా కొద్దిగా సహకరించండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫుట్ పాత్, అర్థమైందా? ఇది ఫుట్ పాత్ కరెక్ట్ అంటారా మీరే చెప్పండి. ఇప్పుడు నాకు చదువులేని దాన్ని వీటి గురించి నాకు పెద్దగా మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి, అవునా? ఇప్పుడు ఫుట్ పాత్ ఇంతమందికి 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. అలా కాదు, మీ అందరికి నేను సమాధానం ఇస్తాను. అలా కాదు, మీకు ఏమైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటారు మీది రోడ్ సైడ్, అవునా? మీ అందరికి కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి? ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు, ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేదని తెలియలేదు, ఎవరు ఫోటోలు. మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజానాయకులు కాబట్టి మన ప్రజల సమస్యలు తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా ఉపాధి ఏంటి చెప్పండి? చెప్పండి. ఇప్పుడు మీరు బతకాలి కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు చెప్పండి? దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రజలను మోసం చేయడమేగా. అంటే మీరే చెప్తున్నారు ప్రజలను మోసం చేయడమేగా. అది అర్థమయ్యేదని కాదు. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా, నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ, అది కూడా అందరిని అనట్లేదు. 90% నిజాయితీగా ఉంటే 10% నెగిటివ్ గా చేసేవాళ్ళు ఉన్నారు. కాదని అంటారా? అవునంటారా కాదంటారా? దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా, అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవెందుకు చేయరు? అవెందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? ఈ 3-4 రోజులు ఎంత నష్టం